మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ ఓటపు ఎన్కౌంటర్ అని పౌరక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్కు సంబంధించిన విషయంలో న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పౌరక సంఘాలకు సంబంధించిన నేతలు చిలకా చంద్రశేఖర్ ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎందుకు మీరు బోటకు ఎన్కౌంటర్ అంటున్నారు, న్యాయ విచారణ కూడా డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? హిడ్మాకు సంబంధించినటువంటి అనుచరులు కానీ లేదా ఆయన సెక్యూరిటీ సిబ్బంది కానీ కానూరులో అరెస్ట్ కాబడ్డారు. కానూరులో అరెస్ట్ కాబడ్డారని మేము చెప్పట్లేదు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్తా ఉన్నాడు. మరి ఆయన అనుచరులు, ఆయన సెక్యూరిటీ పర్సన్స్ కానూరులో ఉంటే హిడ్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అవుతాడు? చంద్రబాబు నాయుడు ఒక చోట ఉంటే ఆయనకి సెక్యూరిటీ పర్సన్స్ ఇంకో చోట ఉండరు. కాబట్టి అలాంగ్ విత్ ఎవరైతే హిడ్మా ఉన్నారో హిడ్మాతోనే ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి హిడ్మాని ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళి మారేడుమిల్లి ఆయనని కాల్చి చంపే టయానికి ఇక్కడ కూడా కానూరులో ఆ బిల్డింగ్ మీద దాడి చేసి వీళ్ళ మీద కూడా వీళ్ళు మొత్తం కూడా ఏదైతే షెల్టర్ జోన్గా దీన్ని ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి సెక్యూరిటీ పర్సన్స్ ఒక చోట లేదా నాయకుడు ఒక చోట ఉండటం అనేది చాలా దుర్లభం. ఇది ఈ ఒక్క సాక్ష్యం చాలు ఇది బూటకపై ఎన్కౌంటర్ అని చెప్పడానికి. సార్, అంటే హిడ్మాతో పాటు ఆయన భార్య కూడా చనిపోయింది, మిగతా 8 మంది చనిపోయారని అధికారికంగా ధృవీకరించారు మావోయిస్టులు. మరి మీరేమో సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటున్నారు? నేను చెప్పటం కాదు, మీరు కూడా లడ్డాని ఆయనని ప్రెస్ మీట్ చూడండి. ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు, దళం తిరుగుతుంది అనటానికి సరిపడా దళం అంటే 7-8 మంది ఉంటారు. కాబట్టి ఆ 7-8 మందిని పట్టుకొని వెళ్ళి కాల్చి చంపేసి ఆయన హిడ్మాకి సంబంధించిన దళం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దళానికి సంబంధించి 7-8 మంది ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా. అట్లనే మొత్తం టోటల్గా ఈ 6 గంటల నుంచి 7 గంటల మధ్య దాదాపు 5 జిల్లాల్లో 72 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. విజయనగరం జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ మొత్తం మీద. ఇక్కడైతే వాళ్ళు చెప్పేది 31 మంది అని చెప్తున్నారు, ఇప్పుడు 27 మందినే చూపిస్తున్నారు. 28 మంది చూపిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు? అట్లనే మేము ఇంకొక ఆరోపణ ఏమైతే చేస్తున్నామంటే, దేవ్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెంట్రల్ కమిటీ సెక్రటరీ, ఆ సెక్రటరీ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆయనను కూడా చంపే ప్రయత్నం ఈ పోలీసులు చేస్తూ ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అనుచరులు 9 మంది ఇక్కడ అదుపులో ఉన్నారు అని చెప్పేసి లడ్డా స్టేట్మెంట్ ఇంగ్లీష్ పేపర్లో నేను మీడియాలో చూశాను. మరి ఆయన అనుచరులు ఇక్కడ ఉండి దేవ్జీ మాత్రం ఏఓబీలో తిరుగుతున్నాడని చెప్పేసి అక్కడ గాలింపు చర్యలు అని చెప్తున్నారు. ఇది పక్కా బోటకం. ఆయనను కూడా కాల్చి చంపే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రచారం, లీకులు మీడియాకి వదులుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ జీవించే హక్కును హరించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాస్తూ ఉంది. ఈ రకంగా కాలరాయటం కానీ జరిగితే ప్రజలు కూడా ఇదే నేర్చుకుంటారు, లేదా తిరుగుబాటుదారులు కూడా ఇదే నేర్చుకుంటారు. ఇదే పద్ధతిని పాలకుల మీద కూడా ఉపయోగిస్తారు. కాబట్టి చట్టబద్ధ పాలన అనేది ప్రభుత్వాలు చేయాలి, రాజ్యాంగబద్ధ పాలన చేయాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయ విచారణ కూడా మీరు ఇంతకుముందు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా కగార్ ఎన్కౌంటర్లు ఏదైతే స్టార్ట్ అయిందో, కగార్ దగ్గర నుంచి దాదాపు 720 వరకు ఎన్కౌంటర్ల పేరుతో పోలీసులు కాల్చి చంపారు. మేము ఎవరిని ఇది మేమైతే ఒక ఆరోపణలు చేస్తున్నాం. మా ఆరోపణలు అనుకుంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని, సిట్టింగ్ జడ్జి చేతనే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ విచారణ జరిపితే ఆ విచారణలో తేటతెల్లం అవుతాయి. ఈ నిజంగా ఫేక్ ఎన్కౌంటర్సా, నిజమైన ఎన్కౌంటర్సా? నిజమైన ఎన్కౌంటర్లు అయితే పసిపాప చనిపోదు, 6 ఏళ్ల పాప, గర్భిణీ స్త్రీ చనిపోదు, లేకపోతే సంఖలో కర్రలు పెట్టుకున్నటువంటి సిపిఐ మావోయిస్టులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, జ్వరాలు వచ్చిన వాళ్ళు, కళ్ళు కనపడకుండా తారట్లాడేవాళ్ళు, వాళ్ళని కూడా చంపేసి ఈ ఎన్కౌంటర్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ విచారణ జరిగితే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. నిజంగా ప్రభుత్వం మేము జరపలేదు అని చెప్పి అనుకుంటే
ఆ జరపలేదు అన్నది కూడా నిరూపితమైంది. కాబట్టి న్యాయ విచారణ జరిపించాలి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మనుషుల జీవించే హక్కును కాలరాయడానికి ఎవరికి ఆస్కారం లేదని చెప్తున్నారు. ఇది బోటకపు ఎన్కౌంటరే. పూర్తి స్థాయిలో మహేష్ చంద్ర లడ్డా ఆయన ప్రకటన కూడా స్పష్టంగా అర్థం పడుతుంది. పూర్తిగా ఇక్కడి నుంచి విజయవాడ నుంచి హెడ్మాని తీసుకువెళ్ళి మారేడుమిల్లో ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి దీని మీద న్యాయ విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. దేవ్జీ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన ఇక్కడ లేరు, ఏఓబీలో ఉన్నారంటూ కొంత అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసు అదుపులోనే దేవ్జీ కూడా ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటికి సంబంధించి విచారణ జరగాల్సిన అవసరం ఉందని చిలకా చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఓసన్నత్, రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.